వరంగల్ యనుమాముల వ్యవసాయ మార్కెట్ ఎర్ర బంగారంతో నిండిపోయింది. విక్రయానికి రైతులు పెద్ద ఎత్తున మిర్చి పంటను తీసుకువచ్చారు. ప్రకృతి వైపరీత్యాలు చీడపీడలతో కలిసిరాని కాలంతో దిగుబడి తగ్గినా గత ఏడాదితో పోలిస్తే ధర ఆశాజనకంగా ఉంది. కానీ జెండా పాటలో పెట్టే ధరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్న తీరుకు డిఫరెన్స్ ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ యనుమాముల వ్యవసాయ మార్కెట్ ఆసియాలోని అతిపెద్ద మార్కెట్. ఎంత దిగుబడి విక్రయానికి తీసుకువచ్చినా ఒక్క రోజులోనే క్రయ విక్రయాలు పూర్తవుతాయి. ఆ నమ్మకంతోనే వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు కరీంనగర్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల నుంచి రైతులు తమ దిగుబడులు అమ్ముకోవడానికి ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు. మన రాష్ట్రంతో పాటు ఏపీలోని గుంటూరు లాంటి ప్రాంతాల నుంచి మిర్చి విక్రయానికి తీసుకొని ఇక్కడికి రైతులు వస్తుంటారు. ఉగాది, రంజాన్ పండుగలు, వీకెండ్స్ హాలిడేస్ తో 4 రోజుల తర్వాత మళ్లీ మార్కెట్ క్రయ విక్రయాలు ప్రారంభమయ్యాయి. దీంతో భారీ ఎత్తున మిర్చి దిగుబడిని అమ్మకానికి రైతులు తీసుకువచ్చారు. దీంతో వరంగల్ వ్యవసాయ మార్కెట్ ఎర్ర బంగారంతో నిండిపోయింది. మొత్తం చేనులలో మొత్తం రోగాలు వచ్చి మొత్తం పోయినాయి. పంటలు తక్కువ ఉన్నాయి, రేట్లు గిదే రేటు. మేము వెళ్ళము, మేము ఇళ్ళకెళ్ళి బయటపడము, అప్పులకి వెళ్ళి. ఇవాళ ధర 26,000. ఇంతకుముందు పోయింది ఆ రేటు, ఇప్పుడు తగ్గింది. 4,000, 5,000 తగ్గింది. అంతకుముందు 30,000 పోయింది పోయిన ఒక 15 రోజుల కిందట. ఇప్పుడు ఇవాళ లేదు రేటు. ఖర్చు వచ్చింది ఎకరానికి 1,50,000 దాకా. గత 20 సంవత్సరం నుండి మిర్చి పండిస్తున్నాను. ఈ సంవత్సరం దిగుబడి తక్కువైన మాత్రాన మందుల ఖర్చు ఎక్కువ పెరిగింది. మార్కెట్కు తీసుకొచ్చిన సరుకు సరైన గిట్టుబాటు ధర జరగడం లేదు. రైతులకు ఆర్థికంగా ఇబ్బందుల పరిస్థితి ఇప్పుడు. మార్కెట్ మొత్తం మిర్చి దిగుబడులతో కలకలలాడింది. వండర్ హార్ట్ మిర్చి ధర క్వింటాలు 35,000, 341 రకం మిర్చి 20,500, ఎల్లో రకం మిర్చి 26,000 రూపాయల క్వింటాల ధర పలికింది. అలాగే తేజ రకం మిర్చి 19,500 రూపాయల క్వింటాలకు ఉండగా చపాటా రకం మిర్చి క్వింటాల ధర 39,000 జెండాపాటగా పెట్టారు. అయితే ఈసారి కాలం కలిసి రాలేదని దిగుబడి తగ్గిందని రైతులు చెబుతున్నారు. మొన్న చపాటా మిర్చి క్వింటాలు 50,000 వరకు రాగా ఇవాళ 39,000 మాత్రమే ఉందని వ్యాపారులు ధర తగ్గిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్న ఇదే మార్కెట్కి వస్తే 44,000 పోయింది అదే కాయ. మళ్ళీ వాళ్ళు వస్తే 30,000, 20 లోపే, 30 లోపే అంటాను. ఇక మా పరిస్థితి మాత్రం ఘోరంగా ఉన్నది. ఎందుకంటే ఒక్కొక్క ఎకరానికి 2 లక్షలు, 2 లక్షల పైన. ఒక్క బుడ్డి కొడితే అది నల్లికానికి తీసుకపోతే 3,000 నుంచి 4,000 రూపాయలు దానికి. ఒకసారి కొడితే అది 4 రోజులు ఉంటలేదు. అయినా అది 8 క్వింటాలు, 7 క్వింటాలు వెళ్ళడు కష్టంగా ఉన్నది. ఇబ్బంది అవుతుంది. ఏం చేయలేక సపరేట్గా ఇక మా ఆర్థిక ఇబ్బందులతోనే ఇవ్వాల్సి వస్తుంది. కానీ అది ఏంటంటే అంత ఇబ్బందులు ఉన్నాం మేము సింగిల్ పట్టి. పోయినసరికి ఇప్పటికీ రేటు చాలా డౌన్ అయింది. మన వాట్సాప్ గ్రూప్లలో 35, 36 హై రేట్ ఉంటుంటారు. కానీ మన మార్కెట్ కాయకొడికి వచ్చేసరికి 20, 22, 24, 25 నుండి కిందికే ఉంటున్నారు. బాగా లాస్ వచ్చింది. ఎకరాన 15 క్వింటాలు మించి పండేటట్టు లేదు, అంతకన్నా ఎక్కువ వెళ్ళేటట్టు లేదు. దిగుబడి చాలా తగ్గింది. వీటికి వస్తే రేటు కూడా చాలా తక్కువ పెడుతున్నారు. బాగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాం. అయితే గత ఏడాదితో పోలిస్తే మిర్చి ధరలు పెరిగాయి. వండర్ హార్ట్, తేజ, 341 రకం ఇలా అనేక రకాల మిర్చి ధరలు 30% పెరిగాయి. కానీ చెప్పే ధరకు వ్యాపారులు పెట్టే ధరకు డిఫరెన్స్ ఉంటుందన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. అధికారులు మాత్రం రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోందని అంటున్నారు. పంట దిగుబడి తగ్గిందని వ్యవసాయ శాఖ నివేదికలు చెబుతున్నాయని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సీజన్లో ధర నిలకడగానే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సీజన్లో దిగుబడి రాకపోవడంతో నష్టాలు తప్పడం లేదని, పెట్టుబడి కూడా రావడం లేదని మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.